చూసుకోండి, ఇది శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ఎక్కడుందంటే శ్రీ రామనాథపురం కూడా రామేశ్వరం హెడ్ క్వార్టర్స్లో ఉందన్నమాట. మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మీరు ఎవరైనా గుండు కొట్టుకోవాలంటేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ సముద్రం ఉందన్నమాట. సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే గుండు కొట్టేవాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడే గుండు కొట్టుకొని అక్కడే స్నానం చేసుకొని మన దర్శనం కావచ్చు అనమాట. ఎందుకంటే నాకు తెలియకపోవడం వల్ల నేను దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ రౌండ్ చేశాను అనమాట. సో మీకు నేను తెలియజేయమంటే, గుండు కొట్టుకుంటే సముద్రం దగ్గర వెళ్ళి ఇక్కడ రామాకంటే, ఎందుకంటే ఫాస్ట్ ఏమైనా ఉంది మన గుండు కొట్టుకునే కార్యక్రమం, ఇప్పుడైతే అలాంటి కార్యక్రమాలు ఏమీ లేదు. రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర శివక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న రామేశ్వరం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మధ్యలో ఉన్న చిన్న ద్వీపమే రామేశ్వరం. రాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈరోజు రామేశ్వరంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఖ్యాతిగాంచిన రామేశ్వరం గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. రామేశ్వరం పవిత్ర శివక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. రామేశ్వరంలో ఉన్న మరికొన్ని విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది. హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమం స్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యమైన విషయాలలో ఈ విషయంలో తెలుసుకుందాం. రామేశ్వరం చరిత్ర. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. ఆ తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణోక్తి. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురామని హనుమంతుడిని ఆదేశించాడు రాముడు. అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసిందట. ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగటంతో రాముడి రెండింటిని ప్రతిష్ఠించాడనేసి నమ్మకం. అంతేకాదు, భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలనే కోరాడట. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు, నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా 2 శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా భక్తులు పూజలు అందుకుంటున్నాడు. అగ్నితీర్థం స్నానం చేసిన తర్వాత రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం తర్వాత రాముడు అమూల్య పొదలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ 22 బావులు సృష్టించాడని పండితులు చెబుతారు. ఇక్కడ వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డున అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే
ఆలయంలోకి వస్తారు. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా 1-2 స్నానం చేసిన తర్వాత పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు. ఈ తీర్థాలన్నీ చూసుకోండి, ఇది శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ఎక్కడుందంటే శ్రీ రామనాథపురం కూడా రామేశ్వరం హెడ్ క్వార్టర్స్లో ఉందన్నమాట. మీ అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మీరు ఎవరైనా గుండు కొట్టుకోవాలంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ సముద్రం ఉందన్నమాట. సముద్రం దగ్గరికి రండి, ఎందుకంటే గుండు కొట్టే వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడే గుండు కొట్టుకొని అక్కడే స్నానం చేసుకొని మన దర్శనం కావచ్చు అనమాట. ఎందుకంటే నాకు తెలియకపోవడం వల్ల నేను దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ రౌండ్ చేశాను అనమాట. సో మీకు నేను తెలియజేయడం అంటే గుండు కొట్టుకుంటే సముద్రం దగ్గర వెళ్ళి ఇక్కడ రామాకంటే, ఎందుకంటే ఫాస్ట్ ఏమైనా ఉంది మన గుండు కొట్టు కూడా కార్యక్రమం, ఇప్పుడైతే అలాంటి కార్యక్రమాలు ఏమీ లేదు. సో ఇదంతా మీరు గుర్తించండి. లేకపోతే ఒడ్డున ఉన్నా కూడా ఒకే ఒక్క బావి నీటి రుచిలా ఉంటుందంటున్నారు. కొన్ని బావుల్లోని నీరు తీయగా కూడా ఉంటుందట. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల్ల, నీలసూర్య, చంద్ర, గంగా వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. 108 శివలింగాలను చూడవచ్చు ఇక్కడ. తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయ్యాక పరవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన సౌభాగ్య గణపతి, నటరాజ, నవగ్రహ మండపం, వల్లి దేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు. ఆలయ ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్ఠ చేసే ఆలయం ఇక్కడ ఉంది. రామలింగ ప్రతిష్ఠ చేసిన ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలో నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం. వారణాసి తర్వాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తోంది. హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా ఈ రెండింటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలని భావిస్తారు. మరి రామనాథ స్వామి ఆలయం గురించి ఈరోజు విశేషాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. నీటిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో కట్టిన దేవాలయాలను భక్తులు కట్టుపడేస్తుంటాయి. భక్తి భావనను మనసులో నింపడమే కాకుండా కొన్ని వందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తుంటాయి. అలాంటి అద్భుతమైన దేవాలయాల్లో రామేశ్వరం రామనాథ స్వామి గుడి ఒకటి. హిందువులకు వారణాసి తర్వాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తోంది. హిందువులు జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయం దర్శించాలని మరీ కోరుకుంటూ అంటారు.